ఏమండి, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు మనం కూడా ఈ రాష్ట్రాన్ని పట్టుకుని ఇక్కడ ఫండింగ్ కోసమే, ఇక్కడ బడ్జెట్ కోసమే మనం డిపెండ్ అయిపోతే ఇక్కడి నుంచి వచ్చేది ₹1 లేదు అని చెప్పేసి అతను సిచ్యుయేషన్ అర్థం చేసుకుని సెంట్రల్లో ఇతనికి ఉన్నటువంటి పలుకుబండి ఉపయోగించి బ్రహ్మాండమైన నిధులు సెంట్రల్ నుంచి తెస్తున్నాడండి. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనకి ఇక్కడ లేకపోతే గత 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక విచ్ఛిన్నం జగన్ చేసాడు కాబట్టి మరి ఈవేళ ఈ రాష్ట్రాన్ని చేయడానికి ఏమీ లేదు. అసలు ₹1 నిధులు కూడా లేని పరిస్థితి, అప్పు తప్పితే. కానీ పవన్ కళ్యాణ్ రావటం ఎందుకు మంచిదైందని నేను అంటున్నానంటే, ఇతనికి నరేంద్ర మోడీకి ఉన్న బాండింగ్ అటువంటిది కాబట్టి, ఇతను అడిగిందే త్వరవే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర ఖజానాతోటి, రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అక్కడి నుంచి నిధులు తెచ్చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజున ప్రతి చోట జరిగే అభివృద్ధి పనులకు మూల కారణం అదే. దీనికి కీలకం పవన్ కళ్యాణే. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతటికీ కూడా కేంద్ర బిందువు పవనే. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఉంది, సలహా ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. కానీ ఫండింగ్ సెంట్రల్ నుంచి తెచ్చేటప్పుడు చంద్రబాబు కన్నా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ, పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ నమ్మకం ఉంది వాళ్ళకి. భవిష్యత్తు నాయకుడు, భావితరాల నాయకుడు అనేసి నరేంద్ర మోడీ ఇతని మీద ఎక్కడలేనటువంటి భరోసా పెట్టుకున్నాడు. అందుగురించే ఇతను అడిగిందే త్వరగా నిధులు వచ్చి పడిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, 15వ ఆర్థిక సంఘం నిధులు కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి. అరే, ఆ నిధులన్నింటినీ కూడా పంచాయతీరాజ్ శాఖ మళ్లించుకున్నాడు ఇతను. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ నుంచి బోల్డ్ పల్లె పండుగ అని అవన్నీ ఇవన్నీ బోల్డ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రీసెంట్గా ఆర్ఎన్బి శాఖ కూడా కొంత నిధులు తెచ్చాడు అతను. చూడండి, మీరు కంప్యూటర్ ఎక్కడైనా ఆర్ఎన్బి రోడ్స్ మనం వెళ్తుంటే కొన్ని చోట్ల రిపేర్స్ జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అవసరమైతే రోడ్డు వేస్తున్నారు. ఇలాగా అభివృద్ధి అనేది మనకి అక్కడక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా మనం తిరుగుతున్నప్పుడు జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరిగేది కాదు. ఎక్కడా కూడా రోడ్డు మీద ఒక గంప మట్టి వేసిన దాఖలాలు అప్పట్లో ఉండే కాదు. ఇప్పుడు ఎక్కడికక్కడ రోడ్లు బాగుపడుతున్నాయి. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. అది కూడా తెలివిగా రాష్ట్రానికి ఖజానా మీద భారం పడకూడదు. తెచ్చుకోవచ్చు, రాష్ట్రం నుంచి కూడా తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటే మళ్ళీ ఏంటి, రాష్ట్రాన్ని ఏం చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ అప్పు తెస్తుంది, తెచ్చి మళ్ళీ ఇస్తుంది. ఈ భారం ఎవరి మీద పడుతుంది, మన మీదే పడుతుంది. సో అంత దూరం అతను ఆలోచించి అటు చేసి ఇటు చేసి మళ్ళీ ప్రజలకే భారం అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. సెంట్రల్లో మనకు ఉంది కాబట్టి దాన్ని మనం ప్రజలకే ఉపయోగపడదాం, రాష్ట్రానికి ఉపయోగపడదాం అని చెప్పేసి ఇతను సెంట్రల్ నుంచి బ్రహ్మాండ ఫండింగ్ తెస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ వర్క్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి అయ్యే సమయానికి ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్కి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మార్చికి బడ్జెట్ సమయానికి మళ్ళీ సెకండ్ విడత నిధులు అయినా సెంట్రల్ నుంచి తెచ్చేస్తారు. అక్కడి నుంచి కూడా బ్రహ్మాండమైన వర్క్ జరుగుతాయి. సో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది, అందులో నో డౌట్. థ్యాంక్ యూ.